welcome back to my channel. And guys, welcome to part 9 of our video, and this is gonna be our delay. Let's start our video. Okay friends, ఇప్పుడు ఒక రిజిడ్ బాడీ ఫస్ట్ రాడ్ తో స్టార్ట్ చేద్దాం. దాంట్లో ఏమైనా ఉంటే దాంట్లో చేసేస్తాం ఫ్రెండ్స్ మనం. సో ఇలా ఒక రాడ్ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా, విచ్ ఇస్ హైండ్. ఇంకోటి అంటే ఏం లేదు, విచ్ ఇస్ అటాచ్డ్ టు ఏ వన్ సీలింగ్, ఒక సీలింగ్ అటాచ్ అయింది, ఓకేనా. ఇది మనం ఒక రాడ్ అనుకుందాం, ఓకేనా. సో దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మాస్. సో లెట్స్ టేక్ టోటల్ లెంత్ d, ఓకే. లెట్స్ టేక్ లెంత్ d. సో ఇప్పుడు మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సిందండి కొలిషన్ ఆఫ్ పార్టికల్. నార్మల్గా ఒక రాడ్ ఉంది అలా అయ్యేది ఫ్రెండ్స్. మన కొలిషన్ అంటే ఏంటి, సంథింగ్ ఒక మాస్ వచ్చి దాన్ని కొలైడ్ చేయడమే కదా. సో నౌ లెట్స్ టేక్ దిస్ యాస్ మాస్ m and let's take this rod mass as capital M and which is length d, and this is m, and which is moving with velocity, okay, velocity v0 అనుకున్నాం, ఓకేనా. velocity v0 తో వచ్చి దీన్ని కొలైడ్ అయ్యింది. దాని తర్వాత ఇది we know that it will rotate, right? ఇలా గుద్దాక the rod will rotate. So let's take angular velocity ω1, ఓకేనా, ω1. సో మనము ఇక్కడ ఏంటంటే చాలా వేరియబుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఆ వేరియబుల్స్తో కన్ఫ్యూజ్ అయ్యి కూడా మనకి ఆన్సర్ పోయే అవకాశం ఉంది. కాబట్టి అందుకోసం మీకు బాగా అర్థమయ్యేటట్టు దీని ఇనిషియల్ వెలాసిటీ v0 అని ఇచ్చాను. నెక్స్ట్ దీన్ని ఇలా కొలైడ్ అయ్యాక మళ్ళీ దాని ఫైనల్ వెలాసిటీ తీసుకుందాం. సో అలా మనం చేద్దాం. ఫస్ట్ మీకు ఎలా ఈ ప్రాబ్లమ్స్ అనేది చేయాలి, ఎలా అప్రోచ్ చేయాలి ఆన్సర్ అనేది ఫస్ట్ నేను స్టెప్తో సహా చెప్పేస్తాను. సో అలా ఇట్స్ ఇట్ రొటేటింగ్ విత్ యాంగులర్ వెలాసిటీ ω1, then what is the final velocity of the rod అంటారు, లేకపోతే what is the coefficient of restitution అంటారు కొంచెం ప్రాబ్లమ్స్లో. లేకపోతే అతనే ప్రాబ్లమ్స్లో ఇచ్చేసి మనకి ఏ వేరియబుల్కి ఆన్సర్ కావాలో అలా అడుగుతుంటాడు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఇలా వచ్చినాక ఫస్ట్ స్టెప్ ఫ్రెండ్స్, ఓకేనా. నేను మీకు స్టెప్స్ రాసుకొని నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డ్రా ఏ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ బాడీ collided with rigid body. ఇది మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్. అంటే ఏంటంటే దీన్ని ఉద్దాక దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను చెప్పాను ω1 ఆఫ్టర్ కొలైడింగ్ వాట్ ఈస్ ద యాంగులర్ వెలాసిటీ v1 అంటే టేక్ డిస్టెన్స్ d/2. సో అలా మనం అన్ని నోట్ డౌన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడికి సగం ప్రాబ్లం అయిపోయినట్టే. ఇది ఫస్ట్ స్టెప్ మీకు అర్థమైతే 50% ప్రాబ్లం అయిపోయినట్టే. సెకండ్ ఏంటంటే ఇది చెప్పేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇఫ్ ఎఫ్ ఎక్స్టర్నల్ ఇస్ 0 వీ కెన్ యూస్ లీనియర్ మొమెంటం p ఈక్వల్స్ టు mv. అంటే ఇఫ్ ఎఫ్ ఎక్స్టర్నల్ ఇస్ 0 దెన్ ఓన్లీ వీ కెన్ ఎస్ చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం. దీని అర్థం ఏం లేదు, చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం, చేంజ్ ఇన్ లీనియర్ momentum. And if third point ఏంటంటే if f external is not equal to 0 we cannot అస్సలు వాడం ఫ్రెండ్స్ మనం, we cannot use linear momentum. So we cannot use linear momentum, ఓకేనా. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకొని 75% ప్రాబ్లం. ఈ కండిషన్ సెట్ చేసుకోండి. వల్ల కొలైడ్ అయ్యాక ఒక పర్టికులర్ ప్లేస్కి ఒకవేళ హైట్ రేజ్ అయింది అనుకో, ఓకేనా, ఈ రాడే సమ్ పర్టికులర్ హైట్ హెచ్కి రేజ్ అయింది అనుకో. సో అప్పుడు అక్కడ కొంచెం ఇట్ విల్ హ్యావ్ సమ్ గ్యాప్ రైట్ బిఫోర్ ఫాలోయింగ్. అక్కడ ఎఫెక్ట్ 0 అయితే ఏమైనా ఫోర్సెస్ యాక్ట్ అయితే రాడ్ మీద అది చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్ యూ షుడ్ డూ. ఇఫ్ ఎక్స్టర్నల్ ఇస్ నాట్ 0 దెన్ నో నీడ్ ఫ్రెండ్స్. ఇక డైరెక్ట్గా మనకి ఈజీగా ప్రాబ్లం వచ్చేస్తుంది అంతే. సో ఈ కండిషన్ చూసుకోవాలి, ఎందుకంటే ఈ కండిషన్లో చాలామంది స్కిప్ అయిపోయి ప్రాబ్లం అనేది అప్రోచ్ అవ్వరు ఆన్సర్కి. ఆన్సర్ ఒకటి వస్తే ఇంకో ఆన్సర్ వస్తూ ఉంటుంది. హార్డ్ ప్రాబ్లమ్స్ అనేది ఎలా డిపెండ్ అయితే అంటే ఎఫ్ ఎక్స్టర్నల్ ఇస్ ఈక్వల్ టు 0 మీద ఎక్కువ డిపెండ్ అయితే, ఈజీ ప్రాబ్లమ్స్ ఎఫ్ ఎక్స్టర్నల్ నాట్ ఈక్వల్ టు 0 మీద ఎక్కువ డిపెండ్ అయితే, ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే చెక్ ఈ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్, ఓకే. నేను రాయట్లేదు ఎందుకంటే మనం పొల్యూషన్ చాప్టర్లో డిస్కస్ చేసినాం ఫ్రెండ్స్. నేను కొన్ని పార్ట్స్ చేశాను, దాంట్లో మీకు ఈజీగా చెప్పేసాను కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టేషన్. బికాస్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ లైస్ బిట్వీన్ 0 ఈక్వల్ టు ఉండదు, 0 షుడ్ బి గ్రేటర్ దాన్ e షుడ్ బి గ్రేటర్ దాన్ 1.
దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇంకా దాంతో పాటు దాదాపు ఫ్రెండ్స్ నేను చెప్తున్నా, అసలు దాంతో పాటు అయితే దాన్ని మనం కొల్యూషన్స్లో ఎక్కడ మనం వాడము. సో ఇట్ షుడ్ కంపల్సరీ లై బిట్వీన్ 0 and 1. ఓకే, సో దట్స్ వై చెక్ ఈ ఇన్ క్వశ్చన్లో చెక్ చేయాలి మనం, వాడు ఇవ్వకపోతే మనం ఫైండ్ చేయాలి. ఓకేనా, సో దీస్ ఆర్ ద 4 steps and from that the problem is completed. And after that one more thing friends, sorry, 5th step ఇక్కడ చిన్న రాస్తాను, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ ఎనర్జీ అని రాస్తున్నాను. ఓకేనా, లా ఆఫ్ ఎనర్జీ, సారీ లా ఆఫ్ ఎనర్జీ. ఓకేనా, దీస్ 5 steps ఫ్రెండ్స్. ఓకే, అది చాలా మెయిన్, అది మనం వాడకపోతే ప్రాబ్లం రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి తెలుసుగా హైట్ ఇస్తాడు, ½ ω² చెప్తాను, డోంట్ గెట్ టెన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్. సో మనకి దీంట్లో ఓన్లీ 4 steps ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది మనం డిపెండ్ అంటే ప్రాబ్లమ్ మీద డిపెండ్ అయ్యి ఒకరు ఎఫెక్షన్ 0 అయితే మనం ఏ కండిషన్ వాడాలో చెప్పేస్తాం. సో ఇది మీరు నోట్ డౌన్ చేసుకుని నేను ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇంకా మీకుగా నా క్వశ్చన్ చెప్పేస్తే మీ. సో ఓకే గైస్, ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో మనం చూద్దాం. ఓకే, సో he has given that a uniform rod of mass m hanging to ceiling and body of mass m/2 strikes rod at free end. Find the minimum value of v0. I mean the initial velocity of the m/2 mass. దీని మాస్ m l, దీని మాస్ m/2 v0. జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్, మీరు ఈ మాస్లో కానీ కన్ఫ్యూజ్ అయితే మనం లాస్ట్కి ఎంత కష్టపడినా టైం వేస్ట్ అవుతుంది, దాంతోపాటు ఎంత విల్ గెట్ ఎవ్రీథింగ్ లాస్ ఓన్లీ ఫ్రెండ్స్. దట్స్ వై సీ ఎవ్రీథింగ్ కేర్ఫుల్లీ. ఓకే, సో ఇది అనమాట మన క్వశ్చన్ని. ఇప్పుడు నేను దీన్ని రబ్ చేస్తాను, ఇంకా మీరు ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర స్పేస్ లేదు చేయడానికి. దట్స్ వై క్వశ్చన్ ఈస్ ఇన్ మై మైండ్ ఫ్రెండ్స్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ యూ ఆల్సో రైట్ ఇట్ సమ్వేర్ ఇన్ నోట్బుక్ ఆర్ సంథింగ్ అండ్ జస్ట్ చెక్ అవుట్ ద సొల్యూషన్ ఈచ్ అండ్ గివ్. సో మీకు ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తే మిగతా ప్రాబ్లమ్స్ అనేది మీకు ఈజీగా వస్తాయి. నేను చెప్తున్నా ప్రాబ్లమ్స్ మనం 1 short వీడియోలో చూసేస్తాం. ఓకే, రైట్, నౌ దిస్ ఇస్ ద క్వశ్చన్. కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి ఫ్రెండ్స్, డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో లెట్స్ చెక్ దట్ ఫస్ట్ స్టెప్ FB. సో ఇది కొంచెం స్మాల్గా తీసుకుంటున్నాను. సో విచ్ ఈస్ m/2, v0, and if it's hanging over here it will rotate with ω1. Okay, I'm taking ω1, you can take anything. So now this is the center of mass of the body and which is striking at the free end. Ikkada careful chudandi, it's striking at the free end. And which is this is m, l. And what is the another force acting? No forces are acting, right? Maybe. Okay, this is the our free body diagram. Teda em ledhu friends, ikkada ω1 ichchanu mikante meeku confuse kaakunda. So now after that the body will go with final velocity v1 with the system. Okay na, after colliding they will go through it. So now second step or third step, second or third step ఏంటంటే f external 0 కాదా. Here f external is not equal to 0. We cannot use the change in linear momentum. ఎందుకంటే ఇక్కడ రాడ్ అనేది హైండ్ అయింది, అంటే ఒక సీలింగ్కి అటాచ్ అయింది. కాబట్టి అటాచ్ అయినప్పుడు ఏంటంటే ఇది కూడా ఒక నెట్ ఇంపల్సివ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది టువర్డ్స్ ద. ఇప్పుడు ఇది తెలుసా మనకి నార్మల్ ఫోర్స్ రాడ్స్ మీద న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఎవ్రీ బాడీ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో దాన్ని బట్టి ఏం చెప్పచ్చు అంటే ఇప్పుడు కిందికి mg వెయిట్ అనేది యాక్ట్ అవుతుంది అనుకో, నార్మల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో దీని కూడా సమ్ ఫోర్స్ రాడ్ మీద యాక్ట్ అవుతుంది కాబట్టి మనం ఏ రాడ్ మీద ఏది యాక్ట్ అవుతుంది అలా కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి వీ కెనాట్ యూజ్ ద చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం. దట్స్ వై ఈజీగా మనం దేంతో వెళ్ళొచ్చు అంటే చేంజ్ ఇన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంట్తో వెళ్తాం. బికాస్ ఆల్సో ఇట్స్ రొటేటింగ్ విత్ ఒమేగా. ఇప్పుడు ట్రిక్ ఏంటంటే ఇప్పుడు లెంత్ ఇవన్నీ ఇచ్చినారు కాబట్టి మనకు మొమెంటం ఎందుకురా, మొమెంటం అవసరం లేదు. దట్స్ వై విల్ యూస్ యాంగులర్ వెలాసిటీ, I mean that change in linear angular momentum. Okay, so that's what we'll do. So that is the second step. Okay, right, that is the one. So we'll use f external is not equal to 0, change in Ly angular momentum. Okay, that is the one. Third step, coefficient of resistance. Sorry, I forgot to give this friends. Ikkada ee question lo e anedi 1/2. Okay, this is the one.
ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. ఎందుకంటే ఇది ఇవ్వకపోతే ఇన్సఫిషియెంట్ డేటా మీకు అది కూడా ఆప్షన్లో ఇస్తాడు. మీరు కేర్ఫుల్గా చెక్ చేసుకుని క్వశ్చన్ మొత్తం పూర్తిగా చదివాక మీకు ఒకవేళ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్ట్రిక్షన్ లేకపోతే ఆప్షన్ 4 అనేది నన్ ఆఫ్ దీస్ అని ఉంటుంది, లేకపోతే ఇన్సఫిషియెంట్ డేటా ఉంటుంది. మీరు దాన్ని టిక్ చేసేసుకోండి. ఎందుకంటే హెచ్సి వర్మలో కూడా మనం చాలా ప్రాబ్లమ్స్ చూసాను. సో దాన్ని చూసినట్లయితే ఒక్క పాయింట్ అనేది ఇవ్వడు, లేకపోతే ఒక క్వాంటిటీ ఆర్ సంథింగ్ విల్ నాట్ గివ్. సో దట్స్ వై ఇన్సఫిషియెంట్ డేటానే మనం ఎక్కువ హెచ్సి వర్మలో చూస్తాం ఫ్రెండ్స్. ఎగ్జామ్లో కూడా హెచ్సి వర్మ నుంచి మ్యాక్సిమం దింపుతారు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా ఇలా దాని నుంచి రెఫర్ చేసి దిగుతారు. దట్ ఇస్ ద పవర్ఫుల్ బుక్. అండ్ దిస్ ఈస్ ద వన్ ఫ్రెండ్స్. ఓకే, ఐఎమ్ సారీ, ఈజ్ గోస్ టు 1/2. సో నౌ ఫోర్త్ వన్. ఇంకే ఫోర్త్ వన్ ఏముంది ఇక్కడ? సో నౌ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ అండ్ ఐ థింక్ everything is completed. Law of conservation of energy. Energy conservation. So నార్మల్గా చెప్పేది మనం చేసేసుకున్నాం. సో దిస్ ఈస్ ద 4 steps. నౌ లెట్స్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఫ్రెండ్స్. ఓకే, అంతా రాసేసుకున్నాను, మీకు అర్థమైంటుంది. నౌ లెట్స్ డూ ద ప్రాబ్లమ్. సో ఇలా మీరు ఈజీగా అర్థం చేసుకుంటే క్వశ్చన్ని ఫాస్ట్గా అయిపోతుంది మీకు. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి నార్మల్గా సాఫ్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఎగ్జామ్లో మీరు ఫాస్ట్గా మీరు మెయింటైన్ చేయండి, కానీ డోంట్ డూ మిస్టేక్స్ ఫ్రెండ్స్. ఓకే, దట్ ఈస్ ద వాట్ ఐమ్ సేయింగ్. బికాస్ మాసెస్ వెలాసిటీస్ బాగా చెక్ చేసుకుని ఎవ్రీథింగ్ యూ కెన్ డూ. రైట్. సో నౌ Li bar is equals to Lf bar కదా. సో we know that m/2 v0 into L తీసుకుంటాం. సో ఆఫ్టర్ అటాచింగ్ ద లెంత్ ఆఫ్, మనం ఇక్కడ రేడియస్ బాడీ r అని తీసుకోకండి ఫ్రెండ్స్. ఇచ్చినా కూడా మనం లెంత్ L కన్సిడర్ చేయాలి. ఒకవేళ స్మాల్ స్పీడ్ ఆఫ్ లెంత్ రేడియస్ r స్ట్రైకింగ్ ద రాడ్ ఉన్నాడు అనుకో, మీరు r తీసుకునేది. ఇక్కడ మనం సిస్టమ్ని తీసుకుంటున్నాం, విత్ టోటల్ సిస్టమ్ యూఆర్ టేకింగ్. దట్స్ వై L bar, sorry L, m/2 v0 is initial velocity, sorry, plus 0. ఎందుకు? this velocity is 0, right? That's why the rod velocity is 0, but the mass m/2 velocity is coming and striking the rod is equals to final velocity ఏంటంటే m into v0. so m/2 v0 into L plus 0 is equals to m into v0 into L plus, ఇక్కడ ఏంటంటే ఇది ఫస్ట్ వన్ and this is the second one. That's why we'll take v1. okay, sorry, so we can take v1 and this one we'll take with respect to center. This is also m/2. okay, so this is the initial velocity and this is the final velocity, that is the small gap. And ఇప్పుడు దీన్ని ఏమవుతుందంటే we know that conservation of angular momentum అన్న కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ రాడ్ అనేది ఇక్కడ హై రైన్ ఉంటే we know that I is equals to 1/2 into ml square, right? So after high over here we can use the parallel access theorem. So we will get I is equals to ml square by 3, right? And this is the capital M L square by 3 into omega 1, that is for I omega. దీన్ని MVL నార్మల్గా దాన్ని ఒమేగా రొటేట్ కాబట్టి we'll take rod as omega, right? So now this is the, let it be equation number 1. ఆడికి ఫస్ట్ స్టెప్ పూర్తి అయిపోయింది చాలు. ఎందుకంటే మనం దీనిలో ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యి ప్రాబ్లమ్ అనేది రాంగ్ అయిపోతుంది కాబట్టి చెక్ చేసుకోండి కేర్ఫుల్గా. ఓకే, దట్స్ ఫైన్. ఆ సెకండ్ స్టెప్ ఏంటి? ఆల్రెడీ మనం నాది అయిపోయింది, నేను యూస్ దిస్ వన్, రైట్? సో సెకండ్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ చేయడానికి అది మనం యాంగులర్ మూమెంటమా లేదా నార్మల్గా లీనియర్ మూమెంటమా అది. సో సెకండ్ స్టెప్ అవసరం. ఈ ఏమి ఇచ్చాను ఫ్రెండ్స్? E is equals to 1/2, right? So E అనేది ఏంటి ఫ్రెండ్స్? v2 minus v1 by u1 minus u2. So here v2 ఏంటి ఫ్రెండ్స్? v2 is L omega 1, the rod velocity. That's why we are taking in terms of L. I'm not living in velocity. Linear velocity తో నేను ఎందుకు ఇవ్వట్లేదంటే అందుకోసమే. We are changing into angular momentum type because the body is rotating with omega. That's why rod I'm taking omega. We should not leave with this v2. Please remember this. That is the step 1. Important case అది. ఓకేనా? L into omega 1. Capital L తీసుకున్నాం. ఓకే, రైట్. సారీ, L omega 1 మైనస్ v1 అనేది v1 వదిలేస్తారు ఎందుకంటే మనం ఫైనల్ వెలాసిటీ ఆఫ్ బాడీ ఇస్ v1 బై u1 మైనస్ u2 ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ. ఓకే, నేను ఫస్ట్ ఇది చెప్తాను. ఇదే v0 తో గుర్తుంది కాబట్టి v0 మైనస్ 0. So finally we will get
1/2. So okay, I'm writing here 1/2 is equals to L omega 1 minus V1 by V0, and let it be equation number 2. That is, ఇక్కడ 50% ప్రాబ్లం అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ, రైట్? సో ఇది ఒక కేస్ ఫ్రెండ్స్, మనకు వర్క్ పవర్ ఎనర్జీలో వస్తుంది. నెక్స్ట్ నేను మీకు చెప్పే టాపిక్లో కూడా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ అంటే మీరు హాఫ్ mv స్క్వేర్ తీసుకున్నారు, హాఫ్ mv స్క్వేర్ కాదు, హాఫ్ I ఒమేగా స్క్వేర్. ఓకే, 1/2 I ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు mgh. ఓకే, mgl అని తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది అంటే 1/2 ఇంటూ I అనేది ml స్క్వేర్ బై 3 కదా, ml స్క్వేర్ బై 3 ఇంటూ omega 1 square, which is final one. Okay, omega 1 square is equals to this steps as skip chesina. Actually kf plus ki is equals to pi plus pf, ante total initial kinetic energy plus final energy is equals to final potential energy plus initial potential energy. So I have the equation nenu skip chesesanu, direct ga rasestunanu. Okay, 0 plus it actually minus ఉంటుంది friends, ఎందుకంటే it is going in this direction, that's why we will take negative. 0 minus of m square, this is also m minus mgl equals to minus. So minus minus cancel అయిపోతే ఎలా అయినా ఓకే, minus minus will get cancel, mgl. సో ఇక్కడ నుంచి ఏం చేద్దాం అంటే ఒమేగా 1 ఈక్వేషన్ నెంబర్ 3 తీసుకుందాం. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇంకా మనకి ఒమేగా 1 వచ్చేస్తుంది, ఇంకా మనకి రావాల్సిన వేరియబుల్ అనేది ఇక్కడ నుంచి v1 వచ్చేస్తుంది. మనకి ఆన్సర్ అనేది కాన్స్టెంట్గా రాదు ఫ్రెండ్స్, ఎలా వస్తుంది మనకి వేరియబుల్స్లోనే వస్తుంది ఆన్సర్. కాబట్టి సో మొత్తానికి డిరైవ్ చేసుకుని నాకు కామెంట్స్లో మీకు ఏమొస్తుందో చెప్పండి. మీరు చెప్పిన వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో షార్ట్ అవుట్ ఇస్తాను ఫ్రెండ్స్. షార్ట్ అవుట్ అంటే ఏంటి, లైక్ మిమ్మల్ని ఇది ఇలా చేశారని అలా మీకు చెప్తాను. సో ఐ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఇన్ మై ఛానల్. ఓకే, సో ఇది కొంచెం చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ చేయడానికి కూడా డెరివేషన్. కాబట్టి నేను ఇంకా టైం వేస్ట్ చేయట్లేదు, మనకి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి సో ఇక్కడికి మనకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అయిపోయింది. సో మనకు కనుక్కోవాల్సింది ఈ V0 బై ఓకేనా, V0 కనుక్కోవాలి. దట్ ఈస్ ద క్వశ్చన్, ఫైండ్ V0, దట్స్ ఇట్. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ మనం ఈక్వేషన్ అండ్ టైప్ ఇన్ కామెంట్స్, రైట్? సో ఇది నోట్ డౌన్ చేసుకోండి. ఒక చిన్న ప్రాబ్లం చెప్పేస్తాను. సో ఓకే గైస్, ఇప్పుడు మనం ఒక రాడ్, ఇప్పుడు మీకు ఆ ఇంక్లైన్ ప్రాబ్లమ్స్ చెప్పే ముందు ఇంకోటి ఉంది ఏంటంటే, ఇప్పుడు మీకు కానీ ఆ ముందు కేసు ఈ కేసు అర్థమైపోతే ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి మీ క్లారిటీ కోసం నేను ఇంకోటి టైప్ చెప్తాను. ఇక్కడ ఈ కేసులో ఏంటంటే వీ కెన్ యూస్ యాంగులర్ మొమెంటమ్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ యాజ్ వెల్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. సో బోత్ కేసెస్ అనేది ఇక్కడ మనం అప్లై చేయొచ్చు. సో లెట్స్ రీడ్ ద క్వశ్చన్. ఓకే, అండ్ యూనిఫామ్ రాడ్ ఆఫ్ మాస్ m is free to rotate. ఓకే, ఇది ఫ్రీ టు రొటేట్. సో m/2 mass collides at free end of the rod. Find the angular velocity of the rod after collision. సో వాడు అడుగుతుంది యాంగులర్ వెలాసిటీ. ఓకే, సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే లెట్స్ డ్రా ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకేనా, సో వాట్ విల్ బికమ్ ద EFB. ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏమవుతుందంటే, సో ఇక్కడనే చేసేస్తున్నాం, ఇంకా ఇది ఇలా ఒమేగాతో రొటేట్ అవుతుంది. లెట్స్ టేక్ ఒమేగా 1. ఓకే, సో కిందికి mg అండ్ ఏంటంటే ఇలా రొటేట్ అయినాక వెలాసిటీ కూడా ఉంటుంది కాబట్టి పైకి మనం ఫైనల్ వెలాసిటీ v1 అనుకుందాం. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మీకు చెప్తా, ప్రాబ్లం చేసేటప్పుడు చెప్తా, ఇప్పుడు అవసరం లేదు. ఫ్రీ బాడీ డయాగ్రామ్లో ఇది మనకి ఓకేనా, ఇలా V0తో వచ్చేసి కుదిరింది. నెక్స్ట్ m/2 మాస్ సేమ్. సో దీనిది మాస్ m, దీని లెంత్ l. ఓకే, సో రైట్, దట్ ఈస్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్. సెకండ్ వన్, ఇది మెయిన్ ఫ్రెండ్స్. హియర్ F external is not equal to 0 as well as F external is 0 because at any point if the torque is acting at any point the system is 0. ఇప్పుడు ఇలా ఫ్రీగా రొటేట్, మీకు ఒక గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ట్రిక్ ఏంటంటే ఒకవేళ బాడీ అనేది హై ఉంది అనుకో, ఒకవేళ సీలింగ్ అటాచ్ ఉంది అనుకో, అప్పుడు F external is not equal to 0, we should use only angular momentum. But if it's not hanging and it's free to rotate, we should use angular momentum as well as linear momentum. రెండు లాస్ అనేది మనం ఇక్కడ అప్లై చేయాలి. సో వీ కెన్ అప్లై బోత్ angular momentum as well as linear momentum. Number 3,
check coefficient of restitution. Okay, check coefficient of restitution. Okay, so ఇక్కడ coefficient of restitution అంటే సారీ ఫ్రెండ్స్ మీకు ఒకటి మెన్షన్ మర్చిపోయినా, దిస్ ఈస్ ఎలాస్టిక్ కొలిజన్. ఓకేనా, నేను క్వశ్చన్లో మెన్షన్ చేయడం మర్చిపోయినా, ఈ ఎలాస్టిక్ కొలిజన్, ఈ ఎలాస్టిక్. ఓకే, ఎలాస్టిక్ కొలిజన్ నథింగ్ ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాను మన కొలిజన్స్ లెక్చర్లో ఏం చెప్పానంటే, ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఈజ్ ఆల్వేస్ 1. ప్యూర్ ఎలాస్టిక్ కొలిజన్ అయినా we should take E is equals to 1. So we should equate E is equals to 1 and from that we can solve the problem. అదే అది ఎలాస్టిక్ ఒకటి గుర్తుపెట్టుకుని ఇందాక ఏం చెప్పా, ఒకవేళ ఎలాస్టిక్ అని వర్డ్ ఇవ్వకపోతే అప్పుడు మనకి ఆన్సర్ నన్ ఆఫ్ దిస్ అవుతుంది. వాడికి ఒకవేళ ఎలాస్టిక్ ఇచ్చి అరే ఈ లేదు అందుకోసం ఆప్షన్ డీకి వెళ్తా అంటే చాలా తప్పు ఫ్రెండ్స్. అక్కడ మీరు చెక్ చేసుకోవాలి. క్వశ్చన్లో చాలామంది ఎలాస్టిక్ చదివి కూడా ఇవ్వకపోయి డీ పెట్టిన చాలామంది ఉన్నారు. ఆప్షన్ అలా చాలా పోయిన జేఈ మెయిన్స్లో క్వశ్చన్స్ అనేవి కూడా. కాబట్టి మీరు ఎలాస్టిక్ అని ఇస్తే ఈ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని గుర్తుపెట్టుకొని, ఒకవేళ ఎలాస్టిక్ లేకుండా నార్మల్గా ఈ ఈజ్ ఈక్వల్స్ టు 0.5, ఈ ఈజ్ ఈక్వల్స్ టు 0.3 అని ఇస్తే వీ షుడ్ డూ అకార్డింగ్ టు ద క్వశ్చన్. ఓకే, సో దట్స్ వై చెక్ దిస్ కండిషన్ అండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ నెంబర్ 4 యూ షుడ్ యూస్ ఎనర్జీ కన్జర్వేషన్. ఓకేనా, ఎనర్జీ కన్జర్వేషన్ ఇది ఎప్పుడంటే ఓన్లీ రిక్వైర్డ్ అయినప్పుడు అంతే. రిక్వైర్డ్ ఇక్కడ ఏం అవసరం లేదు, దిస్ కండిషన్ ఈస్ నాట్ రిక్వైర్డ్ బికాస్ ఇది ఏం హైట్ క్రేజ్ అవ్వట్లేదు అండ్ మన కైండిక్ ఎనర్జీ అప్లై అవుతుంది, కానీ ఇది ఏం హైట్లో అడగట్లేదు. ఒకరి బాడీ షిఫ్టింగ్ టు హైట్ అని ఒక షిఫ్ట్ హైట్గా ఇస్తే అప్పుడు మన ఒక బాడీ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీ క్యాన్ యూజ్ దిస్, ఓన్లీ దిస్ 3 స్టెప్స్ ఇస్ డన్. ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ ఇస్ డన్, లెట్స్ డూ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. ఐ మీన్ సెకండ్ స్టెప్ ఇస్ టూ స్టెప్స్, అంటే ఒకటి యాంగులర్ మూమెంట్ ఉంది, ఇంకోటి లీనియర్ మూమెంట్ ఉంది, ఇంకోటి కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టిషన్ ఉంది. విల్ గెట్ 3 ఈక్వేషన్స్ ఫ్రమ్ దట్. లెట్స్ ఫైండ్ ద యాంగులర్ వెలాసిటీ. దట్స్ ఇట్. ఓకే, సో యూ కెన్ డూ ఇట్ ఫ్రెండ్స్. ఓకే, నాకన్నా ముందు మీరు చేసేస్తే గ్రేట్ అండ్ ఆఫ్టర్ దట్ చెక్ మై సొల్యూషన్. ఓకే, సో నేను మొత్తం రబ్ చేస్తాను. సో క్వశ్చన్ అనేది బ్రెయిన్లో ఫిక్స్ అయిపోవాలి, ఒకసారి చదివేస్తే అలా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇప్పుడు మనం okay guys, now check solution to my problem. So which I given before, so now let's check and let's apply the laws which we know. So now let's find law of conservation of linear momentum, which is m1 u1 plus m2 u2 is equals to m1 v1 plus m2 v2. So ఇక్కడ మనం బాడీ అనేది డ్రా చేసుకుందాం. So which is v1 దీనికి mg and it's rotating with omega 1 and here the body is v0 is dash by m/2 which is m and length l. That is the one. So that is the free body diagram. Fast draw friends. Okay, సో మీకు కూడా అలవాటు అవ్వాలి ఇంత ఫాస్ట్గా డ్రా చేయడానికి, ఎందుకంటే ఎగ్జామ్ మనకు తక్కువ టైం ఉంటుంది కాబట్టి అన్ని కాంపోనెంట్స్ ఏమైనా అన్ని డ్రా చేసుకొని పెట్టుకుంటే పని అయిపోతుంది. కానీ కొన్ని కాంపోనెంట్స్ మనకు అంత యూస్ఫుల్ లేదు, ఎందుకంటే మనకు నార్మల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది కాబట్టి నార్మల్ ఫోర్స్ అంత అవసరం లేదు. ఓకే, సో నో ఫ్రమ్ హియర్ u2 is 0 because first body is in rest, after that the mass m/2 is colliding there. So m/2 into initial velocity is v0 is equals to m1 v1. What is m1 v1? Final velocity of m2. So now let's take final velocity as v. Okay, plus final velocity will become m into v1 తీసుకుందాం. ఓకేనా, let it be equation number 1. Next angular momentum. So m1 v1 r1 plus m2 v2 r2 is equals to okay, let's take u2 m1 v1 r1 plus i1 i2 omega 2. omega 2 మంత్స్ ఇక్కడ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, నేను నార్మల్ రాస్తున్నాను. ఇక్కడ omega 2 ఏంటంటే omega 1 అని అర్థం, ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ ఈ ఫైనల్ వెలాసిటీ v1 తీసుకున్నాం కాబట్టి we should make it as l omega 1. కాబట్టి ఫైనల్ వెలాసిటీ మనకి రెండింటి ఈక్వేట్ అయ్యేటట్టు ఉండాలి కాబట్టి దట్స్ వై యూఆర్ టేకింగ్ omega 1. ఓకే, జస్ట్ ఐమ్ రైటింగ్ హియర్. ఓకే, here omega 10 is equals to omega 1 at this situation. జస్ట్ ఫార్ములా అది రాస్తాను మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, సో నౌ ఫ్రమ్ దట్ m/2 into v0 l by 2 because we are taking according to center of mass. Every time we గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, angular momentum will be concentrated over center of mass. That's why ఇది అప్లై చేయడానికి కారణం center of mass కాబట్టి center of mass is acting towards the body. That's why if it's rotating we are taking m/2 plus m, దీని ఎంత ఫస్ట్ is 0 కదా. ఓకే, this is first is 0 is equals to m/2 into
వి ఫ్రమ్ వి తీసుకున్నాం కాబట్టి వి తీసుకుందాం వి ఇంటూ L/2 ప్లస్ I omega which is ml square by 12 into omega 1, right? Let it be equation number 2. And ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ E is equals to VA చెప్తా ఏదో VA అని మైనస్ V final velocity of the body is V and V naught is the initial velocity minus 0 ఎందుకంటే బాడీ రెస్ట్ ఉంది కాబట్టి ఆ సెకండ్ బాడీ రెస్ట్ ఉంది కాబట్టి V naught. సో VA is ఇక్కడ రాసిన ఫ్రెండ్స్ VA is equals to V ఇక్కడ తీసుకున్నా కదా ఫైనల్ వెలాసిటీ ఇక్కడ VA is equals to V1 plus L/2 into omega 1. ఎందుకు కదా అంటే ఇక్కడ మనకి మొత్తం టోటల్ మాస్ అనేది కాన్సన్ట్రేట్ ఉంది సిస్టమ్ మీద. దట్స్ వై దిస్ ఈస్ గోయింగ్ విత్ వెలాసిటీ v1. అది మనకు కనబడదు, ఇట్స్ రొటేటింగ్. దట్స్ వై ద యాంగులర్ angular velocity we should take v1 plus L/2 into omega, not just L/2 into omega, because velocity v1 is also acting. That's why we know that v is equals to r omega, right? That's why net velocity we are calculating v1 plus L/2 into omega, which is r omega. R అంటే L/2 కదా ఏం లేదు. So let's substitute that v1 plus L/2 into omega 1 minus v by v naught, which is equals to 1, because E is in elastic collision 1. Important point, మీకు ఆల్రెడీ మీకు కొలిజన్స్లో చెప్పింటాను. సో చెప్పకూడంటే ప్లీజ్ నోట్ డౌన్ దిస్. ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ E is 1, రైట్? సో ఇది అనమాట ఈక్వేషన్ నెంబర్ 3. ఇక్కడ మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అవసరం లేదు, అండ్ మెకానికల్ ఎనర్జీ అసలు వాడకూడదు ఫ్రెండ్స్. ఎందుకో చెప్తాను మీకు తర్వాత మన వన్ షాట్ లెక్చర్లో. సో నౌ ఇదనమాట ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 3. దాని నుంచి మీరు ఈ యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఫైనల్ వెలాసిటీ ఫైండ్ చేశాక మీరు మళ్ళీ కామెంట్స్లో టైప్ చేయండి. అండ్ ఇది ఇవాళ వీడియో, ఓకే? సో దిస్ ఈస్ వాట్ ఐ మస్ట్ సే ఫ్రెండ్స్. అండ్ ఇక్కడికి మన రాడ్ కొలిషన్ ప్రాబ్లమ్స్ అనేది ఎండ్ అయిపోయి, దీని ప్రాబ్లమ్స్ అనేది మనం లెక్చర్లో చూసేద్దాం ఫైనల్ షార్ట్లో. అండ్ ఇన్ నెక్స్ట్ వీడియో వీఆర్ గోనా డిస్కస్ rotational mechanics part 10, which is going to be inclined plane. ఇంకా దాంట్లో మీకు ప్యూర్ లోడింగ్ మోషన్ అండ్ ఇంక్లైన్ ప్లేన్ సంబంధించిన బాడీ రోల్ అయినప్పుడు రఫ్ ఇంక్లైన్ అండ్ స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ అన్ని టాపిక్స్ అట్లా కవర్ చేసేద్దాం. అండ్ మనం ఫైనల్ షార్ట్ తర్వాత చెప్పేసుకుందాం, ఎందుకంటే దసరా హాలిడేస్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి టైం మంచిగా దొరికింది. సో అంతా కవర్ చేసుకొని ఇంకా నెక్స్ట్ మనం వచ్చే చాప్టర్ కూడా ఏం డిస్కస్ చేయాలో అవన్నీ చేసుకుందాం. అండ్ దిస్ ఈస్ టుడేస్ వీడియో. మీట్ యూ నెక్స్ట్ వీడియో విత్ part 10. Until that, you are Genuine Heart signing off. Bye.